హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. మీకు రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మన స్టార్ ఇండియా అకాడమీ యాప్లో ఉంటున్నాయి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే మీరు మన వాట్సాప్ నెంబర్కి మీ డౌట్స్ కాల్ చేసి లేకుంటే మీరు వాయిస్ మెసేజ్ చెప్పేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 75 ఇయర్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనము ఒక న్యూ ఫ్లాగ్ని తెచ్చుకున్నాము అని డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాం. అయితే ఈసారి ప్రశ్న ఏంటంటే అసలు ఈ 75 ఇయర్స్కి సంబంధించి సుప్రీం కోర్టు మీద ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయో చూద్దాం. చూడండి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటారు. ఈసారి నెక్స్ట్ వీడియోలో హిస్టరీ చెప్తాను, చాలా డీటెయిల్డ్గా మీకు చాలా విషయాలు తెలియని అంశాలు చెప్తాను. ఈవెన్ లక్ష్మీకాంత్లో లేని అంశాలు కూడా నేను చాలా క్లియర్గా ఒక ఆర్డర్లో చెప్తాను నేను. రైట్, చూడండి ఇక్కడ ప్రశ్న ఏమడతాడంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అంటాడు. Supreme Court of India came into existence or Supreme Court of India inaugurated అంటారన్నమాట. ఇనాగ్రేటెడ్ ఇది రెండు ప్రశ్నలు మనకు అడుగుతా ఉన్నాడు అనమాట. సుప్రీం కోర్టు కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందయ్యా అంటే 26th జనవరి 1950. భారత రాజ్యాంగం ఎప్పుడు అయితే అమల్లోకి వచ్చిందో, నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అదే రోజు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. రైట్, ఇనాగ్రేటెడ్ అంటారన్నమాట. ఈ బిల్డింగ్ మనకి ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే 28th జనవరి 1950. ఈ ప్రశ్న వస్తుంది చూడండి జాగ్రత్తగా. చాలా మంది మేము కరెక్ట్గా పెట్టామనుకుంటారు కానీ ఆన్సర్ చూస్తే కీ తప్పు ఉంటుంది. ఎందుకని ట్రాన్స్లేషన్ లో చరికి మారిపోతూ ఉంటది. ఇది ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడుగుతాడు. కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అన్నప్పుడు ఎగ్జిస్ట్ 6 అని రాసుకోండి. ఎగ్జిస్ట్ అంటే 26. ఇనాగ్రేటెడ్ అంటే 28 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్, ఇప్పుడు బిల్డింగ్ సంగతి ఏంటో చూద్దాం మనం. ఈ బిల్డింగ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సుప్రీం కోర్టు బిల్డింగ్ అనేది ఎప్పుడు వచ్చింది దాని మీద కూడా ప్రశ్న చూద్దాం. ఈ 75 ఇయర్స్ ఎందుకు వచ్చిందో ఈ బిల్డింగ్ గురించి చెప్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేశారు. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. ఎస్, ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారు. ఈ ఫెడరల్ కోర్టు ఎప్పుడు అమలులోకి వచ్చింది సార్ అంటే 1937. ఒక మాట చెప్పాలంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ కూడా మనకి ఇంప్లిమెంట్లోకి వచ్చింది 1937లోనే. క్లియర్? ఎస్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1937 ఎప్పుడైతే ఫెడరల్ కోర్టు ఇంప్లిమెంట్ అయిందో 1937 నుంచి మనకి 1950 వరకు మనకి సుప్రీం కోర్ట్ ఎక్కడ ఉన్నది అంటే ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ లో ఉన్నది. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. ఎస్, ద సుప్రీం కోర్ట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ ఇన్ ద ఛాంబర్ ఆఫ్ ప్రిన్స్ చార్లెస్. గుర్తుపెట్టుకోండి, ప్రిన్స్ చార్లెస్. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సుప్రీం కోర్టు కాదు, ఇది కొత్తది ఇది. రైట్, 1937 నుంచి 50 వరకు ఛాంబర్ ఆఫ్ ప్రిన్స్ చార్లెస్ లో మనకి సుప్రీం కోర్టు యొక్క పనులు అనేది జరిగింది. అయితే ఏం జరిగింది సార్ అంటే 1950లో మనం చెప్పుకున్నాం జనవరి 26 అంటే ఎగ్జిస్టెన్స్ అని గుర్తుపెట్టుకున్నాం. 28 అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇనాగరేషన్ అని చెప్పుకున్నాం. ఎస్, ఇప్పుడేం సార్ అంటే 1958కి రావాలి. 1958లో మనకి ఈ రోజు కనిపిస్తున్నటువంటి సుప్రీం కోర్టు న్యూ బిల్డింగ్ అనేది 1958లో వచ్చింది. ఈ చూడండి మీరు ఒకసారి. రైట్, ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? 1958లో వచ్చింది. ఇది కొత్తగా వచ్చింది మనకి 1958లో. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే 1958లో వచ్చినటువంటి ప్రజెంట్ బిల్డింగ్ ఇనాగరేషన్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 4th ఆగస్టున జరిగింది. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. 4th ఆగస్టు 1958. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు పాయింట్ ఏంటి సార్ అంటే మనకి ఎప్పుడుకి 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్లాటినం జూబ్లీ భాగంగా న్యూ ఫ్లాగ్ ని ఇచ్చారు. జనరల్ గా మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో జనవరి 26 నుంచి ఆ రోజు మనకి సుప్రీం కోర్టు అమల్లోకి వచ్చేసింది. కానీ మనం జనవరి 26నే మనము సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి కదా, చేయలేదు. కానీ ఆగస్టు 31న స్టార్ట్ చేసి 1st వరకు మనం చేశాము, ఎందుకంటే తర్వాత మోడీ వేరే విజిట్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి. అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తా ఉంటే ఇప్పుడు 75 ఇయర్స్ అనేది జనవరికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ కాదు. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 2024 నుంచి 1950 ఏ డేట్కి సార్?
జనవరి డేట్కా? కాదు కాదు, ఆగస్టు 4th డేట్కి, ఆగస్ట్ 1st డేట్కి. సో ఇది చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ప్రశ్నలు జాగ్రత్తగా వస్తాయి, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సో మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇప్పటివరకు చెప్పిన దాంట్లో బుల్లెట్ పాయింట్స్ 3. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో మనము 1950 జనవరి 26th మీద ఒక ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది, 1950 జనవరి 28th మీద ఒక ప్రశ్న అడుగుతాడు, 1958 ఆగస్ట్ 4th మీద ప్రశ్న అడుగుతాడు. సో ఈ ఆగస్ట్ 4th 1950 ఇయర్స్, ఆ రోజు కాన్స్టిట్యూషన్ మనకి పార్లమెంట్ బిల్డింగ్ స్టార్ట్ అయింది కాబట్టి, కొత్త బిల్డింగ్ న్యూ బిల్డింగ్ వచ్చింది 4th కాబట్టి మనము 75 ఇయర్స్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాట్స్ ఇట్, అయిపోయింది. మరొక అంశాన్ని డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, జాగ్రత్త చూడండి. థ్యాంక్ యూ.